నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి ఉత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్ష. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో పరిస్థితుల్ని గవర్నర్ కు వివరించిన జగన్, రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని వ్యాఖ్య. తెలుగుదేశంలో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్. అబద్ధపు ప్రచారాలకు తెరలేపినందుకు జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ధ్వజం. ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్న భారీ వరద నీరు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత, బ్యారేజీ నుంచి కాలువల ద్వారా 3000 క్యూసెక్ల నీరు విడుదల. ఇవాళ దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. మంగళగిరిలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలను ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేద వ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి ఉత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణు దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుకా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును రామదూత స్వామి ఆశీర్వదించారు. అంతకుముందు చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేద వ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. కోటి చంద్ర సమప్రభాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం నిత్య చైతన్యాయ నమః. ఓం విమర్శత కందర్పాయ నమః. ఓం కోటి తీర్థాయ నమః. ఓం ఆనందవర్ధనాయ నమః. ఓం ఘరాఘరజటాయ నమః. ఓం దిగ్వసనాయ నమః. ఓం దివ్యబోధకాయ నమః. ఓం దత్తగురవే నమః. ఓం మౌన వ్యాఖ్యా సమలుస్తాయ నమః. ఓం జ్ఞానస్వరూపాయ నమః. ఓం సువర్ణదత్తలక్ష్మీదా వృత్తదీక్షాధారాయ నమః. ఓం మాల్యాద్రిలయాయ నమః. దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఇప్పుడందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అందరూ లేచి నుంచోండి. చేతులు ఇట్లా పెట్టిన ఆశీర్వచనం ఇవ్వాలి. మనం అందరం కూడా అందరూ లేచి నుంచోండి. 2 చేతులు ఇట్లా పెట్టండి. నేను చెప్తాను, అందరూ పలకండి. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు సకుటుంబస్య వీరి దంపతులు దీర్ఘాయుష్మాన్ భవులై ఆరోగ్యవంతులై అదృష్టవంతులై సత్యవాక్ పరిపాలకులై సత్ప్రవర్తనాపరులై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్ నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. విజయవాడలోని రాజ్భవన్ లో జగన్ గవర్నర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని, హత్యలు, దాడి ఘటనలు, విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయని గవర్నర్ కు తెలిపారు. వినుకొండ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఆయన వాహనాలను ధ్వంసం చేయటం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయటం వంటి ఘటనలపై గవర్నర్ కు సాక్ష్యాలను, వీడియోలను అందజేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్ ను మాజీ సీఎం జగన్ కోరారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. అబద్ధపు ప్రచారాలకు తెరలేపినందుకు మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ జగన్ ను మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఈ మేరకు మంగళగిరిలో హోంమంత్రి అనిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై అనిత మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 రాజకీయ హత్యలు జరిగాయని వివరించారు. చనిపోయిన వారిలో 3 టీడీపీ కార్యకర్తలు, నాయకులేనని గుర్తు చేశారు. జరిగిన విషయం ఇది, కానీ జగన్ మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనిత ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 హత్యలు జరిగాయని జగన్ చెబుతున్నారని విమర్శించారు. ఆ 36 హత్యల వివరాలు ఇస్తే పోలీసులతో సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. అలా కాకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే జగన్పై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. ఇంకా ప్రజలు తన మాటలు నమ్ముతారని జగన్ భావించడం హాస్యాస్పదంగా ఉందని హోంమంత్రి అనిత కొట్టిపారేశారు. ఒక విష సంస్కృతి క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకుముందు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి
11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులను సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి, ప్రజల మీద హత్యలు చేసి, ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అనే ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి. ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. గడిచిన 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. వరద నీరంతా కృష్ణా నదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకి నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకి తోడు కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పడుతున్న వర్షాలకి కృష్ణానదికి వరద నీరు పెద్దెత్తున పోటెత్తింది. గడిచిన 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. వరద నీరంతా కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతుంది. గంటకి పెరుగుతున్న వరద ఉధృతితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిండు కుండను తలపిస్తోంది. బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకి నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు. బ్యారేజీ మొత్తం 70 గేట్లలో 4 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు 2920 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం కృష్ణా నదికి 12,184 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా సముద్రంలోకి 10,875 క్యూసెక్లు, కృష్ణా డెల్టా తూర్పు పశ్చిమ కాలువలకు మరో 1,309 క్యూసెక్ల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. బ్యారేజీకి పెద్దెత్తున వరద నీరు గంటకి పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నది పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణానది దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. వైదిక సిబ్బందిచే ఉదయం 8 గంటల నుంచి సప్తసతి హావనము, మహావిద్య పారాయణం, శాంతి పౌష్టిక హోమం, మంటప పూజలు నిర్వహించారు. అనంతరం 9:30 పూర్ణాహుతి, కుష్మాండబలి, మార్జనము, కలస ఉద్వాసన, ఆశీర్వాదము వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించడంతో అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ ఈవో, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు మాట్లాడారు. అమ్మవారి శాకంబరి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినందుకు సహకరించిన ఆలయ వైదిక, అర్చక సిబ్బంది, ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కూరగాయల దాతలు, భక్తులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 3 రోజుల పాటు భక్తులందరికీ కదంబం ప్రసాదం పంపిణీ చేసినట్లు ఈవో తెలిపారు.
ఆటంకాలు లేకుండా ప్రజలను కాపాడాలని, ప్రజలు అంటే అమ్మవారి యొక్క బిడ్డలు కాబట్టి ఇలా అమ్మవారు తన బిడ్డలందరినీ చల్లగా చూడాలని కోరుకోవడం ఈ కార్యక్రమంలోనే అంతరార్థం. మరి వేలాది మందిగా ఇబ్బంది ఉన్న, వర్షం పడిన, ఘాట్ రోడ్లో ఇబ్బంది ఉన్న భక్తులు సహకరించి మెట్ల మార్గం ద్వారా లిఫ్ట్ ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కు, సిబ్బందికి, అలాగే ప్రభుత్వానికి, మంత్రివర్యులు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ తమ సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ ప్రతిక్షణాన్ని వాచ్ చేస్తూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. కార్యకర్తలకు జనసేన పార్టీ నుంచి పూర్తి భరోసా కల్పించాలన్న లక్ష్యంతో జనసేన నేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఆ పార్టీ నాయకులు కొనితెల నాగబాబు స్పష్టం చేశారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా కార్యకర్తల కుటుంబాలకు భరోసా, భద్రత ఉంటుందని తెలిపారు. మంగళగిరి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో జనసేన ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేత నాగబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడటం రాష్ట్ర ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. గొప్ప నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, అభ్యుదయ భావాలు ఉన్న మానవతావాది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావటం రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనటానికి నిదర్శనమని అన్నారు. తను కూడా కష్టాలలో ఉన్నప్పుడు తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నారని తెలిపారు. క్రియాశీలకు సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు, కుటుంబానికి భరోసా, భద్రత ఉంటుందని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకోలేనటువంటి కార్యకర్తలకి, నాయకులకి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడే వారిని వదిలేదే లేదని, వారిని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకి ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం. 2021లో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామంది హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఎఫెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ కృషి చేస్తుందని చేయుత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పివిఎల్ఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి తెలిపారు. చేయుత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రజా సమస్యలు, పలు వినియోగదారుల సమస్యల పరిష్కరించడానికి తమ సంస్థను ప్రారంభించినట్లు వారు తెలిపారు. విజయవాడ మధురానగర్ మెయిన్ రోడ్లోని ఫ్లైఓవర్ వంతెన దిగువ గల ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పక్కన చేయుత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి నేలపూడి చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వినియోగదారుల కమిషన్ మెంబర్ అక్కిపెద్ది వెంకటరమణ, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, పూర్వపు లా సెక్రటరీ దుర్గా ప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వెంకట సుబ్బయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేయుత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజు మాట్లాడారు. తన భార్య కార్పొరేటర్గా సేవలు అందించిందని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో పునరంకితం కావాలనే లక్ష్యంతో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలు ఎప్పుడైనా తమ కార్యాలయానికి వారి సమస్యల్ని చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ మధురానగర్లోని బ్రిడ్జి వద్ద ఉన్న ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ గురువులకి పలువురు సన్మానం చేశారు. కంటిన్యూగా పదవి లేకపోయినా కూడా ఆవిడికి ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాం. ఈ రోజు నుంచి మధ్యలో కరోనా రావడం కొంచెం మాకు గ్యాప్ వచ్చేసింది.
ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుండి పూర్తిగా ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. కార్యాలయం గౌరవనీయులు వినియోగదారుల కౌన్సిల్ జడ్జి గారు శ్రీ చిరంజీవి నెలపూడి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే నా స్కూల్ మేటు హైకోర్టు పూర్వపు రిజిస్ట్రారు ఆంధ్రప్రదేశ్ అలాగే రిజిస్టర్ ఆఫ్ విజిలెన్స్ ఉమ్మడి రాష్ట్రాలు చేసిన సి దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ నుండి విచ్చేసి మా కార్యాలయంలో ఓపెనింగ్కి పాల్గొన్నారు. అలాగే ఎం వెంకట సుబ్బయ్య గారు OSD2 ప్రిన్సిపల్ సెక్రటరీ OSD2 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ చేస్తున్నాను. ఈరోజు మధురైనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న బాబా గుడి దగ్గర ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చేయూత కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే చేయూత కార్యక్రమంలో భాగంగానే యూనియన్ బ్యాంక్ ఒకటి కన్జ్యూమర్ కోర్టు ద్వారా ఆపటం జరిగింది. ఇలా ప్రజలకి అనేక సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య దిశగా, ఎందుకంటే చాలామంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో వివరం తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ప్రజలకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మీ పర్సనల్ కానీ అలాగే వినియోగదారుల సమస్యలు కానీ ఏమైనా సరే మా దృష్టికి వస్తాయి. ఆ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాము. అలాగే ఇక్కడ కన్జ్యూమర్ కోర్టు జడ్జి గారు, అలాగే హైకోర్టు జడ్జి గారు రిటైర్డ్ దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ అనేక మంది సోదరులు ఇచ్చేసి ఉన్నారు. నేను వారందరి సహకారంతో అధికారుల సలహాలు తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయంగా పూర్తి స్థాయిలో సమస్య. ఈరోజు చేయూత వారి ఆధ్వర్యంలో వినియోగదారులకి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆఫీసు వినియోగదారుల యొక్క సమస్యలు ఏమైనప్పటికీ కూడా వీరి ద్వారా తొందరగా మా కోర్టుల ద్వారా కానీ ఏ విధంగా అయితే పరిష్కారం అవుతుందో ఆ విధంగా వీళ్ళు పరిష్కారం చేయడానికి ఈ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ ద్వారా అన్ని సమస్యలు కూడా సత్వర న్యాయం జరగడానికి ఏ అధికారి దగ్గర అయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో అలాంటి అవగాహనను వినియోగదారులకి కల్పించడానికి ఈ యొక్క ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వారు కానీ బయట ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏ సమస్యలు అయినటువంటి మరి ముఖ్యంగా వినియోగదారుల సమస్యలపైన వీరు అవగాహన కల్పించి మీకు జరిగిన అన్యాయాన్ని న్యాయబద్ధంగా మీకు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ చేయూత ఆర్గనైజేషన్ అందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిందని, ఈ హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతను విడనాడాలని, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నేడు జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఎంతో ఆశతో ఓట్లు వేసి గెలిపించారని, ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతను విడనాడాలని, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిధుల మంజూరుకే బీజేపీతో జతకట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరపాలని, అవసరమైన చర్చలకు తావు లేకుండా పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించాలని కోరటం జరిగింది. నూతన ప్రభుత్వమైన ప్రజా సమస్యల్ని చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హింసాకాండ, దౌర్జన్యాలు, ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయని, వీటన్నిటిని ఏకపక్షంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రజలు శాంతియుతంగా మెలిగేందుకు చర్యలు ప్రభుత్వానికి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయని తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి 10 మంది చనిపోయినా పట్టించుకునే నాథుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎంతో ఆశతో ఓట్లేశారు. మరి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయడం కోసం పూనుకోవాలి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం మీద వివక్షత పాటిస్తూ ఉంది. మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ కూడా భాగస్వాములు అయ్యింది. రాష్ట్రానికి నిధులు సాధించడానికి కేంద్రం మీద ఒత్తిడి చేసి
ప్రజలకి మేలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో వైసీపీ ఏకపక్షంగా నడిపింది. ప్రజా సమస్యల మీద చర్చ లేకుండా నిందలు, పరస్పర ఆరోపణలతోనే గందరగోళం జరిగింది. మరి ఇప్పుడు నూతన ప్రభుత్వం దానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలని అర్థవంతంగా ప్రజల సమస్యలు చర్చించే రీతిలో ఈరోజు పూనుకోవాలి. అంతేకాదు, రాష్ట్రంలో ఈ రోజున గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా హింసాకాండ, దౌర్జన్యాలు, ప్రతిపక్షాల మీద దాడులు అది ఎవరు హర్షించేది కాదు, అప్పుడైనా ఇప్పుడైనా. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే బాబావారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని బాబావారి ప్రత్యేక పూజలు చేశారు. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని బాబావారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా లెనిన్ సెంటర్లోని నాగసాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలియజేశారు. సుధాస్వామి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారని ప్రశంసించారు. బాబావారి ఆశీస్సులతో తన కార్పొరేటర్ అయ్యానని తెలియజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారని తెలియజేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి తమ ఆలయ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉన్నారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించి వెంటనే పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్ రాణిగారి తోటలోని తారక రామారావు, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి ప్రజల్ని అనారోగ్యం బారి నుంచి కాపాడాలని అన్నారు. గత ప్రభుత్వం పలు నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై నిర్లక్ష్యం చూపిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నదికి ఇంకా వరద రాలా, నీటి మట్టం పెరగల. ఆలమట్టి డ్యాం పెరిగింది కాబట్టి, గోదావరి వరదలు వస్తూ ఉన్నాయి కాబట్టి, పట్టిసీమ నుండో ఆలమట్టి డ్యాము నుండో వస్తున్నటువంటి వరదని ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి కృష్ణా నదిలోకి మళ్ళిస్తారేమోనని చెప్పనని అనుకోవటానికి ఇంకా 2-3 రోజులు టైం పడుతుందేమో తెలియదు. కానీ కృష్ణా నది వరద కాదు, డ్రైనేజ్ వరదలో తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ వాసులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా 5 రోజులుగా. 5 రోజులే కాదు, గత 4 రోజులుగా 2 నెలలుగా జరుగుతూ ఉన్న తీవ్రమైనటువంటి రూపం సంతరించుకున్నది ఈ 4-5 రోజుల వర్షాల వల్ల. రిటైనింగ్ వాలు కట్టినటువంటి సందర్భంలోనే రిటైనింగ్ వాల్తో పాటు డ్రైన్ పూర్తి కావాలి. ఆ డ్రైన్ పూర్తయితే అవుట్ఫాల్ డ్రైన్లో నుండి భూపేష్ గుప్తా నగర్ దగ్గర ఉన్నటువంటి సంప్కి కనెక్ట్ చేసేటట్టయితే డ్రైనేజీ అది ఓపెన్ డ్రైన్ సిస్టమ్ ద్వారా కానీ లేదు ఇంకో సిస్టమ్ ద్వారా అయినా అది లోపలికి వెళ్ళేటి అక్కడ కలిసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అక్కడ సూయేజ్ ప్లాంట్ రామలింగేశ్వర నగర్లో ఉంది కాబట్టి అక్కడికి జాయిన్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆలోచన రిటైనింగ్ వాల్ కట్టినటువంటి సందర్భంలోనూ లేదు. ఇప్పుడు కాలువ డ్రైన్ రిటైనింగ్ వాల్ కట్టారు కాబట్టి రేపు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వచ్చేటట్టయితే ఈ డ్రైన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా
ఇళ్లలో పేదలు నివసించేటువంటి రాణి గారి తోట తారక రామానగర్ కానీ భూపేష్ గుప్తా నగర్లో కానీ డ్రైనేజీ మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా 6 నెలల నుంచి సమస్య వస్తూ ఉంది. రిటైనింగ్ వాల్ కట్టిన దగ్గర నుంచి కూడా ఈ డ్రైనేజ్ అనేది వెనక్కి తంతా ఉంది. డ్రైనేజ్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మురుగునీరు ఇళ్లలోకి చేరుతూ ఉంది అనేటువంటి సమస్య 6 నెలలుగా గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక నాయకులు కానీ ఈ సమస్యని గుర్తించేటువంటి పరిస్థితి, సమస్య ప్రజలంతా అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం. ఈ రోజున మేము అధికారులు తీసుకొచ్చి చూపించినటువంటి సందర్భంలో ఇళ్లలోకి మురుగునీరు చేరుతూ ఉంది. ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజీలో మురికి కాలువలో నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణం పైన మాదంటే మాది గొప్ప అని చెప్పేసి మేము నిర్మించామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున అదే రిటైనింగ్ వాల్ పక్కనే ఉంటున్నటువంటి వాళ్ళ డ్రైనేజీ సమస్య గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యని ప్రస్తుతం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అధికారులు తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఈ సమస్య కనుక త్వరితగతిన వెంటనే తక్షణమే మీరు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ప్రజలు చేసేటువంటి పోరాటానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందనేది కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సమస్యని తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజలు, ఇక్కడ పేదలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో మొత్తం అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటిది, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నటువంటి సందర్భంలో వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరిగేటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ప్రభుత్వ యంత్రాంగం. శాకంబరి ఉత్సవాలలో చివరి రోజు ఆదివారం గురు పూర్ణిమ కూడా కలిసి రావడంతో భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. చిట్టినగర్లో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సమర్పించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముఖ్యంగా కదంబ ప్రసాదాన్ని భక్తులకి అందజేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ తెలియజేశారు. లైన్ అయిపోతుంది అవకాశం ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి. ఇప్పుడు మా ప్రసాద్ గారు చక్కగా గురు పౌర్ణమి గురించి వివరంగా ఆయన తెలియజేశారు. మనకి ఈరోజు 2 కలిసి వచ్చాయి. ఈ రోజున శాకంబరి 3వ రోజు అమ్మవారిని భక్తులు ఇచ్చిన దాతలచే ఈ రోజున పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో చక్కగా అలంకరించారు. అలాగే మిగతా ఉపాయాలు కూడా చక్కగా ఈ పళ్ళతో వారిని అలంకరించడం జరిగింది. భక్తులు కూడా ఈరోజు హాజరవడం వలన వేకుజాము నుండి చక్కగా రావడం జరిగింది. మా కమిటీ ఆధ్వర్యంలో అందరికీ ఏదైనా ఇబ్బందులు లేకుండా మా అధ్యక్షులు అప్పారావు గారు, అలాగే మా సెక్రటరీ, మన మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఎంతో జరుగుతుంది. అలాగే కొంతమంది భక్తులు కూడా ఈ సర్వీస్ కార్యక్రమంలో ఈ రోజున వచ్చే భక్తులందరూ కూడా ప్రసాదం పంచడం జరుగుతూ ఉంది. అలాగే మా ప్రసాద్ గారు ఈ రోజున ప్రతిసారి కూడా అమ్మవారిని వివిధ అలంకారాల్లో చక్కగా చేస్తూ ఉంటారు. వారు మన గుడిలో వచ్చినప్పుడు చాలా చిన్నవాడైనా ఈ రోజున దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజున మా దేవస్థానంలో ఒక ప్రధాన అర్చకుడిగా ఎదిగి చక్కగా భక్తులందరూ కూడా ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నా కూడా వారు జ్యోతిష్యం కూడా నేర్చుకొని వారికి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తూ ఉంటారు. వారి చేతితో పెట్టిన ముహూర్తాలు కూడా ఎంతో చక్కగా అందరికీ మంచి జరుగుతాయని ఒక నమ్మకం ఆయన మీద ఏర్పడింది. వారు కూడా దేవి ఉపాసకులుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నడుపుతున్న ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ముందు నడిపిస్తున్నారు. వారు కూడా ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి, అలాగే విశ్వనాథ మంత్రులు గారు, అలాగే ఇంకా చాలామంది కూడా ఇక్కడ జాగ్రత్తగా ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మా ప్రసాద్ గారు కూడా చెప్తున్నా, ఈ దేవాలయంలో అన్ని రకాల హోమాలు
తమ ద్వారా జరగాలని కోరుకుంటూ ఇంకా విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు అమరలింగేశ్వర కృష్ణ శర్మ. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా 3వ రోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస పౌర్ణమి అంటే ప్రత్యేకంగా హిందూ ధర్మానంతా కూడా ఒక తాటిపై తెచ్చినటువంటి వ్యాస మహర్షి గురువు గారు. ఇక హిందూ మతానికి అందరికి కూడా గురువు గారు ఆయనే. కాబట్టి వ్యాస మహర్షిని పూజ చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు గురువు గారికి, ఎవరైతే మీకు విద్య చెప్పిన గురువు కానీ అలాగే వేదం చెప్పిన గురువు గారు కానీ మీకు ఏ పని నేర్పితే ఆ పని గురువు గారుగా భావించి ఈరోజు గురు పూజ మహోత్సవం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దీన్నే వ్యాస పౌర్ణమి అంటారు. వ్యాస మహర్షి పౌర్ణమే వ్యాస పౌర్ణమి. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి 3వ రోజు అమ్మవారికి పళ్ళతో అలంకారం చేయడం జరిగింది. శాకాంబరి దేవిగా అలంకారం దర్శనమిస్తున్నారు. అలాగే ఆలయ వెనక భాగంలో సాయిబాబా వారికి కూడా ప్రత్యేకంగా పొద్దున్నే పంచామృత అభిషేకము, పాదపూజ మొదలగు కార్యక్రమాలన్నీ కూడా, కావిడోత్సవం అన్నీ కూడా బాగా చక్కగా జరిగినవి. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు గురు పౌర్ణమి విశేషించుకుని. అలాగే భక్తులతో సమర్పించిన కూరగాయలు పళ్ళతో వేళ అమ్మవారికి తీర్థప్రసాదాలు, అలాగే శాకాంబరి దేవిగా అమ్మవారి కదంబ ప్రసాదం అందరూ భక్తులందరూ కూడా పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల ఏర్పాట్లన్నీ కూడా చక్కగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ చైర్మన్ గారు మరిపల్లి హనుమంతరావు గారు, అలాగే ప్రెసిడెంట్ గారు లింగిపల్లి అప్పారావు గారు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు గారు యొక్క పర్యవేక్షణలో కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. భక్తులు ఎంతో చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే ఇంకా ఈ మీడియా ద్వారా భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని వీక్షించి అలాగే వారికి కూడా ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలన్న లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శంఖానాదం వెంకటరావును కార్పొరేటర్ ఉమ్మడి చంటి అభినందించారు. ప్రతి పౌర్ణమికి వసంత మల్లికార్జున స్వామి వారి పేరుతో అన్న సంతర్పణ చేస్తున్న అన్న సంతర్పణ సమితికి దాతలు మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం రథం సెంటర్లో పౌర్ణమి సందర్భంగా అన్న సంతర్పణ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి హాస్టే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అన్నదాన సమితికి దాతలు మరింత సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా భక్తులకి అన్నప్రసాదాన్ని అందచేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్నదాన వసంత మల్లికార్జున స్వామి వారి పేరున కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలియజేశారు. 400 మంది అమ్మవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో పూరెల్లి కృష్ణ, కోరగంచి భాస్కర్రావు, కాటర్స ప్రసాదు, ఆరిళ్ల రామకృష్ణ, బంగారపు కొట్టు అన్నారావు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. పెద్దపూడి వెంకట్రావు అంటే పెద్దపూడి వెంకట్రావు కన్నా కూడా శంఖానాథం వెంకట్రావు అంటే బాగా అందరికీ నోటెడు. మరి వారి ఆధ్వర్యంలో విజయేశ్వర స్వామి వారి అన్న సంతర్పణ డొక్కా సీతమ్మ గారి ఆశయాలతో ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరి సహకారంతో 1 టౌన్ రథం సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి అన్నప్రసాదం అనేది మరి అన్నిటికన్నా కూడా విలువైనది. ఎందుకంటే మరి ప్రపంచంలో చాలానే 2 ఒకటి భోజనం, 2 మంచినీళ్ళు, ఇంక ఏది ఇచ్చినా చాలా అన్నాను, అన్నీ కావాలంటాం, కానీ చాలా అనేవి ప్రపంచంలో 2 అయ్యి మరి ప్రతి నెల కూడా మరి పౌర్ణమి రోజు పెట్టడం మనోడు అందరూ ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు మనోడు వెంకట్రావు. మరి వారికి మరి సహకరించిన వారి దాతలందరికీ కూడా ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో వారు కలకాలం కూడా ఇంకా మంచి కార్యక్రమాలు సహకరించే విధంగా కూడా దేవుడు వాళ్ళకి మరి అవకాశం ఇవ్వాలని, అలా ఇచ్చినప్పుడే ప్రజలందరూ కూడా అసలు మనిషి అనేది ఇచ్చుటలో ఉన్న అవి వేరే ఎచ్చటాలు లేనే లేదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎందుకంటే ప్రతి మనిషి కూడా మరి ఉన్నవారు లేని వారికి సహకరించినప్పుడే మరి మన జీవితానికి అర్థం పరమార్థం కూడా 2 ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొకసారి కూడా ఈ దాతలందరికీ కూడా మరి మరొక్కసారి వెంకట్రావుకు కూడా దాతలతో పాటు వెంకట్రావు కూడా మరి ఇంకొకసారి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలా. ఇలాంటి మంచి పనులు నిరంతరం కూడా నెలకొకసారి కాకుండా ప్రతిరోజు చేసే విధంగా కూడా శక్తిని వాళ్ళకి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ రథం సెంటర్లోన అన్న సంతర్పణ చేస్తున్నాం. డొక్కా సీతమ్మ గారు ఆశయాలతోని ఆ విజయేశ్వర స్వామివారు పేరు పెట్టుకున్న మేము ఈ అన్న సంతర్పణకి
ప్రతీ నెల ప్రతి ఒక్క దాతలతో సపోర్టుతో ప్రతి ఒక్కరి సహకారంతో అన్న సంతర్పణ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మాకు ఇంకా బాగా సహకరిస్తే మేము ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి ఒక మంచి సందేశాన్ని పంపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులు, ఆ విజయేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వాళ్ళ సకల సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఇట్లు నా పేరు పెద్దపూడి వెంకట్రావు. శంఖానాదం చేస్తుంటా అమ్మవారి గుడిలో, మన విజయేశ్వర స్వామి గుడిలో. ఆ కార్యక్రమానికి ఆ పరమేశ్వరుడు నాకు ఎందుకు కల్పించాడు, వీళ్ళందరి సహకారంతోనే నేను చేయగలుగుతున్నాను. నా వల్ల ఏమీ లేదు, నేను ఒక వాహనం లాంటి అది మాత్రం వాస్తవం. నన్ను ఆ పరమేశ్వరుడు నాకు వాహనంలాగే సమకూర్చాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను, అంతకుమించి ఏం లేదు. అందరూ సహకరిస్తారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి ఉత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్ష. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో పరిస్థితుల్ని గవర్నర్కు వివరించిన జగన్, రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని వ్యాఖ్య. తెలుగుదేశంలో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం జగన్పై హోంమంత్రి అనిత ఫైర్. అబద్ధపు ప్రచారాలకు తెరలేపినందుకు జగన్పై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ధ్వజం. ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్న భారీ వరద నీరు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత, బ్యారేజీ నుంచి కాలువల ద్వారా 3000 క్యూసెక్ల నీరు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.